నార్మల్ గా ఈ రూమ్ భూమిక గారికి అండ్ అలాగే నందిని గారికి ఇచ్చారనమాట. నందిని గారు అని అంత అంటే అక్కడ బయట రాశారు కదా అలాగే. ఆల్ ఇన్ వన్ మిక్స్ బ్రీడ్. మిక్స్ బ్రీడ్ అంటే ఏమంటాయమ్మా? ఏం చేద్దాం మరి, బ్రీడ్ అన్నావు, నీ చదువు అంతవరకు ఉంది, ఏం చేయమంటావు? బయటనా ఓకే ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పొద్దున వచ్చినప్పటి నుంచి రెడీ అవుతున్నావు. నువ్వు రెడీ చేస్తున్నావు అంతసేపు అనుకున్నా అడు తిరిగి తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. 3 లైన్స్ ఉండాలి. సో నా కూతురు కోసం ఫోటో తెచ్చుకుంటే నీకు ఏమంత డాన్స్ ఉందని. హలో అందరికి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ రాజనందిని. సో డీప్ ప్రాక్టీస్ వల్ల ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం వ్లాగ్స్ చేయడానికి టైం దొరకట్లేదు. ఏం పర్లేదు, బట్ అయినా కూడా ఐ విల్ ట్రై మై బెస్ట్ టు డూ ఇంకా వీడియోస్, ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని. ఆల్ ది బెస్ట్. సో అక్కడ అమ్మ అప్పుడే దేవుడిని మొక్కుతుంది. ఓ, ఈ వీడియో ఎందుకు చేస్తున్నానో చెప్పలేదు కదా. ఈరోజు డీ షూట్ ఏం చెప్పాలి అంటే నార్మల్ గా నువ్వు డీ ప్రోగ్రామ్ చేస్తున్నావు అని నిన్ను అభిమానించే వాళ్ళందరూ అండ్ అలాగే నేను బ్లెస్ చేసే వాళ్ళందరూ కూడా నందిని ఆఫ్ స్క్రీన్ ఏం చేస్తుంది, BTS ఏంటి అనేది మాకు చూపించండి అని చెప్పేసి మెసేజ్ చేశారనమాట. కాబట్టి ప్రతి సాంగ్ కి ముందు తన ప్రాక్టీస్ ఏంటి, తన హడావిడి ఏంటి, ఆ సాంగ్ కి తను ఎలా రెడీ అవుతుంది ఏంటి అనేది తను బిజీగా ఉన్నా నేను మీ అందరికి చేసి చూపిస్తాను. సో ఈ రోజు అఫీషియల్లీ కాదు, ఈ రోజుకి నా యూట్యూబ్ ఛానల్ ని మా మమ్మీకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు తనది రెట్రో థీమ్ అనమాట. నార్మల్ గా ఇది మేము ముందే షూట్ చేస్తున్నాం, బట్ టీవీలో టెలికాస్ట్ అయిన తర్వాత మేము మీ ముందుకు తీసుకొస్తున్నాం అనమాట. అహనా పెళ్లి అంట అనే సాంగ్ చేస్తుంది. సో దానికి ఎలా రెడీ అవుతుంది ఏంటి అనేది మీ అందరికి చూపిస్తాను, పదండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ రోజే షూటింగ్ డేట్ అనమాట. ఫోన్స్ చేస్తూ ఉన్నారు, లేట్ అయిందని, కొంచెం నా వల్లే లేట్ అయిపోయింది. సో పదండి. A few moments later. చక్కగా కూడా మల్లెమల్ల స్టూడియోస్ స్టార్ట్ అయిపోయాం అనమాట. నందిని రెడీగా ఉన్నావా? కాన్ఫిడెంట్గా ఉన్నావా? 1 hour later. నార్మల్ గా ఈ రూమ్ భూమిక గారికి అండ్ అలాగే నందిని గారికి ఇచ్చారనమాట. సో సగం మేమే ఆక్యుపై చేస్తున్నాం, ఆవిడ రెడీ కూడా అయిపోయారు. నందిని గారు అని అంత అంటే అక్కడ బయట రాశారు కదా అలాగే. నందిని పొద్దున్న నుంచి నన్ను ఒక డ్రైవర్గా, ఒక మేకప్ ఉమెన్గా, ఒక అసిస్టెంట్గా, ఒక కుక్గా అన్ని రకాలుగా వాడేస్తుంది నన్ను. మరి అమ్మ అంటే అవన్నీ చేయాలి కదా. ఆల్ ఇన్ వన్ మిక్స్ బ్రీడ్. మిక్స్ బ్రీడ్ అంటే ఏమంటాయమ్మా? ఏం చేద్దాం మరి, బ్రీడ్ అన్నావు, నీ చదువు అంతవరకు ఉంది, ఏం చేయమంటావు? బయటనా బాగుంటుంది సాంగ్. సో భూమిక హడావిడిగా వెళ్ళిపోయిందనమాట. ఇవే మా మల్లెమల మేకప్ రూమ్స్, శ్రీదేవి డ్రామా కంపెనీ, క్యాష్, దాని తర్వాత ఢీ ప్రోగ్రామ్, ఇలా ఈటీవీ స్పెషల్ ఈవెంట్స్ ఆల్మోస్ట్ అన్ని ఇక్కడే జరుగుతూ ఉంటాయి షూట్స్. అహనా పెళ్ళి అంట సాంగ్ గెటప్, అవేమన్నా ఆర్నమెంట్స్ ఉన్నాయేమో చూసి దాన్ని బట్టి హెయిర్ స్టైల్ వేస్తారు. ఏదన్నా అవి ముందే పెట్టిన తర్వాత సవరం వేస్తే మనకు కూడకుండా ఉంటాయి. సో ఈ హెయిర్ స్టైల్ దీన్ని ట్రిపుల్ టాప్ అంటారు అనమాట. సో అలా వేవ్స్ లాగా పాతకాలంలో హెయిర్ స్టైల్ వేసుకునేవాళ్ళు కదా, సో అలా వస్తుంది. సో ఇలాంటివి బాగా పర్ఫెక్ట్ గా వేసేది ఎవరో కాదండి, ఇదిగోండి మా ప్రవీణ. మేము అందరం గొడవ పడుకోండి, మా ప్రవీణ కావాలి హెయిర్ స్టైల్ కానీ ఎవరికది మారిపోతుంది. నా యూట్యూబ్ ఛానల్ కి హాయ్ చెప్పండి. ఇట్స్ మీ రాజనందిని. హాయ్ అండి, రాజనందిని ఫాలో చేయండి.
అంటే నార్మల్ గా ముక్కుకి ఇలా హోల్ లేకుండా ముక్కు పుడక పెట్టుకోవాలి ఎలా అంటే ఇలా ముక్కు పుడకలు అన్నీ ఉంటాయి అన్నమాట స్టోన్స్. దీనికి ఇది స్టోన్, దీని మీద తిప్పి దీనికి ఇలా గమ్ పెట్టి, ఈ గమ్ అనేది ఆర్టిఫిషియల్ మీసాలు గడ్డలు ఇవన్నీ మగవాళ్ళు పెట్టుకుంటారు చూడు, దానికంతా కూడా ఈ గమ్ యూస్ చేస్తారు అనమాట. అంతేనా? ఇప్పుడు ఈ తల మీద విగ్గు పెట్టుకున్నాడు, ఇక్కడ గమ్ పెట్టుకున్నాడు, విగ్గులో ఉంది ఎగ్జాక్ట్ ఇమేజ్ ఉందా అంటే ఇలా ఎక్కడుందో అదే పెయింటింగ్ లో ఉందా చూడండి. అరుస్తున్నాడు భయ్యుడు. ఓకే ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అంటే రాగి జాము తాగమని చెప్పడం తప్ప టిఫిన్ కూడా సరిగ్గా తినలేదని అప్పుడప్పుడు దేనిలో ఉన్నావు? చిరాకు అయితేనే నువ్వు పర్ఫార్మెన్స్ అవునా? కొంచెం రెడీ అయిన తర్వాత నేను తాగుతా. ఓకే అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. చెప్పేది తిని కదా ఇంటి వినాలి కదా. పొద్దున వచ్చినప్పటి నుంచి రెడీ అవుతున్నావు. నువ్వు రెడీ చేస్తున్నావు మరి అంతసేపు అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఏమైంది? పూలన్నీ నువ్వు వస్తాయి అందులో బాగుందండి. నోట్లో పెట్టు రమీల. ప్రొఫెషన్ లో ఉండి అదే కదా పిల్లలు కూడా ఇక పిండులు అలా చేయనక్క, నిజంగా పిండులు అలా చేయను, బట్ పూలు మాత్రమే ఇక్కడ పెట్టి అబ్బా మరి అంత వంగలేను నేను. అబ్బా అబ్బాయింది. మేకప్ వేసుకుంటున్నా అక్కడ. నేను దూకేనా అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది. ఇంకా 3 ఉంటే ఏంటి, 2 ఉంటే ఏంటి? ఊరికే చూస్తున్నాను చూడండి. ఇక్కడ 3 లైన్స్ పెట్టింది. ఈ ఇద్దరు పిల్లలు డౌట్ వచ్చి ఏంటంటే ఇక్కడ 2 ఉన్నాయంటే 3rd లైన్ ఏదని అడుగుతున్నారు. ఇక్కడ 3 పెట్టినారు, అక్కడ వాళ్ళు ఎత్తుకుంటారు అనమాట. నేను చెప్పాను 2-3 ఇయర్స్ కొంచెం ఇలా వస్తుంది, బాగా కనబడుతుంది చూడు. మారింది, లుక్ మారింది, కొంచెం లూజ్ అయితే లూజ్ చేసి ఇక్కడ పిన్ వేస్తే కొంచెం హెయిర్ ఇలా వస్తే అది ఓవర్ హీరోయిన్ లాగా ఉంటావు. సో నా కూతురు కోసం ఘటోత్కచుడు గెటప్ యాక్చువల్గా నాకు చాలా ఇష్టమైన సాంగ్ అనమాట. రెట్రో అనగానే నందినికి ఫస్ట్ నా నోట్లో వచ్చిన పాట ఇదే, ఆహనా పిల్లండి చెయ్యి. అంటే ఇది నందినికి కాదు, నాకే రెట్రో, మా నాన్నకి మా అమ్మలకి రెట్రో. చాలా ఇష్టమైన సాంగ్. అంటే సావిత్రి అంటే చాలా ఇష్టం, సావిత్రి గారు అంటే. అండ్ ఈ సాంగ్ అంటే ముఖ్యంగా చాలా ఇష్టం. అందులో ఎస్సీ రంగారావు క్యారెక్టర్ నేను చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా, ఆనందంగా, గర్వంగా, కొంచెం భయంగా కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇద్దరు మనం మ్యాచ్ చేయలేం, బట్ అట్లీస్ట్ ట్రై చేస్తున్నాం. తాళి కట్టవచ్చునంట
అంటే ఇప్పుడు ఆవిడ ఎలా గుర్తొస్తారో మన జూనియర్ మహానటి అంటే మళ్ళా గుర్తొస్తారు. మీరు ఒక ఛానల్లో చేసేది గుర్తుందా? తాగింది అమ్మ బాబా యాక్టింగ్ నిజం చెప్పానా లేదా? చూడు వచ్చే లేదా అంటే నేను అంతా ఓన్ చేసుకున్నాను నేను మిమ్మల్ని సావిత్రి గారి లాగా. చూడండి నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి చూడండి. ఇది చాలా ఫ్యాక్ట్. ఇది నేను చాలా మనస్ఫూర్తిగా చెప్పిన మంచి కామెంట్ ఇది. జూనియర్ సావిత్రి చెప్పాలంటే ఒక 20 ఏళ్ళ నుంచి మాకు తెలిసిన కూడా ఝాన్సీ స్టేజ్ ఎన్నో ఈవెంట్స్ పాపం కష్టపడి మార్నింగ్ అంతా జాబ్ చేసి ఈవినింగ్ వచ్చి తనే యాంకరింగ్ చేసి తనే డాన్స్ చేసి రచ్చ చేసేది. ఒక్కసారి స్టేజ్ ఎక్కితే అదే ఎనర్జెటిక్. మనం మాత్రం అసలు సంచలనం సృష్టించేవారా కోరికేయులు అని నమిలేరు. థ్యాంక్ యూ సో మచ్. మమ్మీలా చేయించాలి ఇంకా ఎనర్జీతో బలం మీకు దాని గురించి నా సైతం పోయాలి. చూడు నా హుక్క అక్కడ ఉంటే ఇది కూడా ఇది. అందరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాగా చేయండి. చేస్తాము. అది ఆబ్వియస్గా చేస్తాను. నాకు నందినికి మట్టి నిలిపిస్తుంది. ప్లీజ్ నాకు ఆయాసం వస్తున్నాను చెప్పు. నీకు ఏమంత డాన్స్ ఉందని పర్ఫార్మెన్స్ కి బిల్ చేస్తున్నారు కాబట్టి నందిని విష్ యూ గుడ్ లక్. నీ పారాయణ నాకు అంటించేస్తున్నావా? చలో డన్. ఆల్ ది బెస్ట్ విక్కీ. తండ్రి కూతుర్లు కలిసి పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. రండి ఏదైనా నీ బిడ్డతో దా రా 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 రా.